ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్లతో ప్రమాణం చేయించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో గతంలో గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులు అమల్లోకి వచ్చినట్లయ్యాయి. ఈ కారణంగా వారితో ప్రమాణం చేయించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యి 2 ఏళ్లు అవుతుంది. రోజులు గడిచే కొద్దీ పదవీ కాలం తగ్గిపోతుంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఆటంకాలు లేనట్లేనని భావించిన తెలంగాణ ప్రభుత్వం ప్రమాణాలు చేయించాలని నిర్ణయించింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ల పేర్లను రేవంత్ సర్కార్ ఏర్పడగానే సిఫార్సులు చేసింది. గవర్నర్ ఆమోదించారు. ఇక ప్రమాణ స్వీకారం తర్వాత అనుకున్న సమయంలో దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ వేశారు. వీరి పేర్లను బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు రాష్ట్ర కేబినెట్ సిఫార్సు చేసింది. గవర్నర్ తిరస్కరించారు. అయితే అప్పటి సీఎం కేసీఆర్ మళ్లీ సిఫార్సు చేయలేదు. ఫలితంగా 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల్లో ఓడిపోవడంతో కొత్త ప్రభుత్వం వేరే వారిని సిఫార్సు చేసింది. అయితే తమకే ఛాన్స్ ఇవ్వాలంటూ కుర్రా, దాసోజు కోర్టుకెళ్లారు. విచారణ జరిపిన హైకోర్టు గవర్నర్ ఆదేశాలను రద్దు చేసింది. కోదండరాం, అమీర్ అలీఖాన్లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ను కూడా రద్దు చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. గవర్నర్ నిర్ణయం తీసుకునే అధికారాల్ని నియంత్రించలేరని సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీంతో కోదండరాం, అమీర్ అలీఖాన్లకు మార్గం సుగమమైంది.